ఎస్ఎల్బీసీ సొరంగం దగ్గర రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఎస్ఎల్బీసీ సొరంగం ఇన్లెట్ 14 కిలోమీటర్ల వద్ద ఆడిట్ పెట్టడానికి చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులకు చెప్పారు. అందుకు ఎంత ఖర్చైనా భరించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. గురువారం సహాయక చర్యలు పరిశీలించడానికి వెళ్లిన ఆయన దోమలపెంటలో అధికారులతో సమీక్ష చేశారు. నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తో పాటు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ కి చెందిన నిపుణులు ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని గుర్తించడానికి వీలుగా చర్యలు తీసుకుంటున్నారని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ మంత్రికి నివేదించారు. ప్రతి షిఫ్టులో 20 మంది చొప్పున 3 షిఫ్టుల్లో సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని తెలిపారు. ఇన్లెట్ నుంచి 14 కిలోమీటర్ల వద్ద ఒక ఆడిట్ పెడితే మున్ముందు సహాయక చర్యలు, టన్నెలింగ్ పనులు నిర్వహణకు ఉపయుక్తంగా ఉంటుందని అరవింద్ కుమార్ గుర్తు చేయగా తగిన అనుమతి తీసుకుని పనులు చేపట్టాలని మంత్రి స్పష్టం చేశారు. యాడిట్ నిర్మాణానికి ఎంత ఖర్చైనా నిధులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని నిర్మాణ సంస్థ ప్రతినిధులకు తెలిపారు. సహాయక పనులు నిరంతరం కొనసాగించాలన్నారు. సహాయక చర్యలకు అడ్డంగా ఉన్న వస్తువులను తొలగించడానికి రైల్వే నుంచి ప్లాస్మా కటింగ్, బ్రోకో కటింగ్ మిషన్, ఆల్ట్రాథర్మిక్ కటింగ్ మిషన్లు వినియోగిస్తున్నామని మంత్రికి అధికారులు నివేదించారు. అటు సొరంగంలో ప్రమాదం జరిగిన ప్రదేశం ఖచ్చితంగా ఎక్కడ ఉంది, చిక్కుకున్న వారు ఎక్కడున్నారనే వివరాలు కనుక్కోవడానికి వీలుగా గ్రౌండ్ పినెట్రేటింగ్ రాడార్ యంత్రాన్ని పంపించారు. ఈ యంత్రం వివరాలతో బయటికి రానుందని అధికారులు చెబుతున్నారు. శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం మధ్యలో బయటకు వెళ్లే దారి లేనందువల్లే టన్నెల్ తవ్వకంలో సమస్యలు వస్తున్నాయి. సొరంగం మధ్యలో దారి ఉంటే టన్నెల్ తవ్వకం మరో విధంగా ఉండేది. ప్రస్తుతం ప్రతి ఇంజనీరింగ్ నిపుణుడి నోట వ్యక్తమవుతున్న అభిప్రాయం ఇది. టన్నెల్ పైకప్పు కూలి ప్రమాదం జరగడం, అందులో చిక్కుకున్న వారిని కాపాడేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో బయటకు వెళ్లే దారి అంశంపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఇన్నాళ్లుగా సొరంగానికి బయట ద్వారం ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి లేదంటూ అధికారులు, ప్రజాప్రతినిధులు చెబుతూ వచ్చారు. కానీ వారు చెప్పినవి అవాస్తవాలు అని, ఆడిట్ ఏర్పాటుకు అనుమతి ఉందని చెప్పే కీలక పత్రం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. దట్టమైన నల్లమల అటవీ ప్రాంతం పులుల అభయారణ్యం కావడంతో ఆడిట్ ఏర్పాటుకు అనుమతిని కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ నిరాకరించిందన్నది అవాస్తవమని తేలింది. 3 దశాబ్దాల కిందటే ఆడిట్ తవ్వకానికి కేంద్రం అనుమతి ఇచ్చిన విషయం స్పష్టమవుతోంది. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్టుకు 1994 ఏప్రిల్ 22న పర్యావరణ అనుమతి లభించింది. ఆ అనుమతి పత్రంలో పలు షరతులు, వెసులుబాట్లను పేర్కొన్న పర్యావరణ మంత్రిత్వ శాఖ అందులో 3వ పేరాలోనే ఆడిట్ ఏర్పాటుకు వెసులుబాటు కల్పించింది. టన్నెల్ వెళ్లే మార్గమంతా అమ్రాబాద్ మండల పరిధిలో ఉండగా అదే మండలంలోని తిరుమలాపూర్ గ్రామ సమీపంలో ఆదిమ జాతి గిరిజనులు నివాసముండే ప్రాంతానికి సమీపంలో టన్నెల్ మధ్యలో 25 కిలోమీటర్ల వద్ద ఆడిట్ ఏర్పాటుకు అవకాశమిచ్చింది.